సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈనాడు పబ్లిక్ స్కూల్ అంటే ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి చదువుకుని జర్నలిస్ట్ అయినటువంటి వ్యక్తే. కొమ్మినేని ఈరోజు సాక్షిలో ఉన్నటువంటి కొమ్మినేని కూడా ఈ ఈ రకమైనటువంటి ఈనాడు నుంచి వచ్చినటువంటి వ్యక్తే. ఎనివే జస్ట్ చెప్తున్నా. అట్లాంటి రామోజీరావు గురించి చాలామంది విలన్ అనుకుంటారు, చాలామంది హీరో అనుకుంటారు. అసలు ఏంటి ఆయన ప్రస్థానం? ఆయన పెరిగి ముంబైలో పనిచేశారు కొన్ని సంవత్సరాలు యాడ్ ఏజెన్సీలో. ఆ తర్వాత లైఫ్లో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఆయన 74 ఆ టైంలో అనుకుంటా ఈనాడు పత్రికను స్థాపించారు. ఆ తర్వాత రాష్ట్రం యొక్క రాజకీయాలలో ఆయనకి రాజకీయాలు అంటే ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్. సో ఆ జర్నలిజం ద్వారా ప్రజల్లోకి రకరకాల అంశాలని తీసుకెళ్లేటువంటి దిశగా అండర్ కరెంట్గా ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. సో ఈయనకు ఉండేటువంటి పాజిటివ్స్ ఏంటి ఈయన లైఫ్లో అనేది ఒకసారి మనం లైట్గా అబ్జర్వ్ చేద్దాం. ఆ తర్వాత ఆయన మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఏంటి, ఎందుకు ఆయన్ని కొంతమంది విలన్ అనుకుంటారు, ఎందుకు కొంతమంది హీరో అనుకుంటారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆయన చైర్మన్ గారు పిలుస్తారు రామోజీరావు. మొత్తం మీకు రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. ఈనాడు దగ్గర నుంచి ఈటీవీ, మార్గదర్శి, అటు ప్రియా పికిల్స్, హోటల్స్ ఉన్నాయి వాళ్ళకి, ఇట్లా రకరకాల బిజినెస్లు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చైర్మన్ గారు అని పిలుస్తారు. సార్ అనో లేకపోతే రామోజీరావు గారనో ఇట్లా కాదు, అంటే ఒక ముద్దు పేరు అనమాట ఇండస్ట్రీలో. అంటే ఆ కంపెనీస్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి రామోజీ యూనివర్సిటీ కూడా ఉంది, సారీ. సో వీళ్ళందరూ కూడా చైర్మన్ గారు అని ఆయన ముద్దుగా పిలుచుకుంటారు. చాలా బాగుంటారు ఆయన ఎంప్లాయీస్తో అని చెప్పుకుంటూ ఉంటారు. నాకు పర్సనల్గా రామోజీరావు నచ్చేటువంటి మెయిన్ ప్లాట్ హిజ్ లవ్ ఫర్ తెలుగు. అసలు తెలుగు మీద ఆయనకి వల్లమాలిన అభిమానం. నాకు కూడా చాలా ఇష్టం. ఆ తెలుగు భాష రానున్న జనరేషన్స్కి వెళ్ళట్లేదు. ప్రతిదాన్ని కూడా తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం, ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నాం. తెలుగు అనే పదమే రావట్లేదు నోట్లోంచి. తెలుగులో ఒక లవ్లో పడ్డాను, ఏదో కాలువలో పడినట్టు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పడాన్ని లవ్లో పడ్డాను, లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమిస్తాను చెప్పడం లవ్, అట్లా అయిపోయింది తెలుగుని. ఎంతో దారుణమైనటువంటి క్షోభకు గురవుతుంది ఈరోజు తెలుగుని కూని చేస్తున్నట్టుగా ఈ ప్రపంచంలో ఏ భాషని ఆ భాషకు సంబంధించిన వాళ్ళు కూని చేయట్లా. అంటే దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. చాలా ఉంది తెలుగు గురించి మనం వేరే వీడియో చేద్దాం. సో ఆ తెలుగు మీద మమకారంతో ఎంతో ఎంతో ప్రయత్నం చేశాడు ఆయన. తెలుగుకి సంబంధించిన పదాలే ఎక్కువగా ఉండేలాగా తన ఛానల్స్లో కానీ తన పేపర్లో కానీ ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు ఆయన. సో ఆ పరంగా నాకు తెలుగు పరంగా ఆయన చాలా చాలా ఫేవరెట్. నాకు ఎంతోమంది ఆయన ఈ జర్నలిజం స్కూల్ నుంచి వచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కులం కార్డు, ఆయన చౌదరి కాబట్టి ఆయనకు సంబంధించిన వాళ్ళనే కంపెనీలోకి తీసుకుంటారు అనేటువంటి ఒక అపవాదం మాత్రం ఉంది. అంటే ఆయనకు సంబంధించినటువంటి కులం వాళ్ళు ఆయన గెలిపించాలని అనుకున్నాడేమో. ఆ ఎలిగేషన్స్ వైపు నేను ఓకే అనిపిస్తా. కానీ కంపెనీస్లో నాకు చాలా మంది తెలుసు. ఆయన ప్రియా పచ్చళ్ళ దగ్గర నుంచి ఆయన హోటల్స్ వరకు పనిచేసి రామోజీ యూనివర్సిటీలో పనిచేసేవాళ్ళు ఇంతమంది తెలుసు నాకు. వాళ్ళందరూ కూడా ఖండించేటువంటి బిగ్గెస్ట్ పాయింట్ ఇదే. కులం అనేటువంటి కార్డు మాత్రం ఆయన కంపెనీలో ఉండదు. ఆయన కులం సంబంధించిన వాళ్ళ పట్ల ఆయన మొగ్గు చూపించి ఆయన ప్రభుత్వంలోకి రావాలనుకుని ఆయన ప్రయత్నాలు చేసుకుంటాడేమో, కానీ కంపెనీస్లో మాత్రం ఆ రకమైనటువంటి ఉండదు అనేసి ఇదిగా చెప్తారు. అట్లాగే ఒక స్ట్రాంగ్ వాల్యూ సిస్టమ్ ఈ కంపెనీస్ అన్నింటిలో కూడా ఒక స్ట్రాంగ్ విలువలతో కూడినటువంటి సిస్టమ్ ఉందని కూడా చెప్తారు. ఎక్సలెంట్ ఎడిటోరియల్స్ ఉండేవి ఇప్పటికీ కూడా. ఈనాడు అంటే మంచి మంచి ఎడిటోరియల్స్ ఉండేవి. అట్లాగే చిన్నప్పుడు ఈనాడు మ్యాగజైన్స్, సండే మ్యాగజైన్ కానీ విమెన్కి సంబంధించి స్పెషల్గా వసుంధర అనేది ఆయన స్టార్ట్ చేయడం, దాని తర్వాత మిగతా పేపర్లు కూడా స్టార్ట్ చేసినాయి. మా జనరేషన్కి అంటే 90s కిడ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను, పేపర్ చదివే అలవాటు ఉన్న ఎవరికైనా సరే అండి, చాలామంది చదివేవాళ్ళం పేపర్ అప్పట్లో. సో ఆ జనరేషన్ మొత్తానికి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈనాడు. విపరీతమైన ఇన్ఫర్మేషన్. మాకు ఎటువంటి సంబంధం లేని, మాకు అందులో ఇప్పుడు స్పేస్ ఉంది, ఈ యొక్క ఆస్ట్రానమీ థింగ్స్ ఉన్నాయనుకోండి, వాటికి పిల్లలకి సంబంధం ఉండదని అనుకునేవారు అప్పట్లో. బట్ దాన్ని కూడా ఈనాడు మ్యాగజైన్లో కానీ ఈనాడులో సెపరేట్గా ఎవ్రీ వీక్ కొన్ని కాలమ్స్ కానీ స్పోర్ట్స్ గురించి. ఈరోజు సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడు అనుకోండి, సచిన్ టెండూల్కర్ అంటే ఎవరు ఏంటి అంటే, సచిన్ అంటే ఫేమస్ కాబట్టి చెప్తాను, మిగతా వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళ గురించి కూడా ఎవరైనా ఒక కాంబ్లే లాంటి వాడు బాగా ఆడితేనో, లేకపోతే జవగల్ శ్రీనాథ్ ఆ రోజు బాగా పెర్ఫామ్ చేస్తానో, కేవలం పెర్ఫామ్ చేసడం కాకుండా అతను ఎట్లా ఎదిగాడు, అతని క్రమం అనేది ఆ తర్వాత రోజు లేకపోతే అదే రోజు పేపర్లో రావడం. ఇట్లా నా మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే చిన్నప్పుడు స్పోర్ట్స్ కాలమ్. ఏ రోజైనా సరే ఇండియా మ్యాచ్ ఉంది అంటే, ఇండియా గెలిచినా ఓడిపోయినా సరే, గెలిస్తే ఇక చెప్పక్కర్లా, ఓడిపోయినా గెలిచినా తర్వాత రోజు ఈనాడు పేపర్ కొని స్పోర్ట్స్ కాలం చదవాల్సిందే. అంత ఎక్సలెంట్గా రైటింగ్ కానీ, డీటెయిలింగ్ కానీ, హైప్ కానీ, ఎలివేషన్స్ ఇప్పుడు వింటున్నాం మనం. 20 ఏళ్ల క్రితం మేము పేపర్ చదువుతున్నప్పుడు అద్భుతమైనటువంటి ఎలివేషన్స్ 25 ఏళ్ల క్రితం మేము చదివేవాళ్ళం పేపర్లో, ఈ స్పోర్ట్స్ కాలంలో. అట్లాగా ఈనాడు పేపర్ ఎంత కాదనుకున్నా ఒక పార్టీకి డెఫినెట్లీ సపోర్టింగ్గా ఉంది, కాదంటలేదు. కానీ కొన్ని అంశాలు అట్లాగే నాకు సాక్షులు కూడా చాలా నచ్చుతాయి, అలా అని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇవన్నీ కూడా చిన్నప్పుడు మాకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మాకు సంబంధం లేని ఆస్పెక్ట్స్లో, మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో, లేకపోతే యుగోస్లావియాలో ఏం జరుగుతుందో, మదర్ తెరీసా ఒరిజినల్ నేమ్ ఏంటో, ఇవన్నీ మాకు అసలు సంబంధం లేదు, అవసరం కూడా లేదు అనుకునేవాళ్ళం అప్పుడు. కానీ అవన్నీ కూడా ఏదో ఒక అంశం ద్వారా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఈనాడు. ఇవన్నీ కూడా రామోజీరావు సంబంధించినటువంటి మోస్ట్ పాజిటివ్, ఆయన హీరోని చేసినటువంటి అంశాలు. అందరూ చాలామంది ఆయన హీరో అనుకునేటువంటి
అనేటువంటి అంశాలు. ఇక ఆయన్ని కొంతమంది ఎందుకు హేట్ చేస్తారు, ఆయన ఎందుకు విలన్గా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ ఆయన మామగారికి వెన్నుపోటు పొడిచారనేటువంటి తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. సో ఆ ఎపిసోడ్లో చంద్రబాబు వెంట నిలబడింది రామోజీరావు. అందులో అసలు క్వశ్చనే లేదు. అంటే ఆయన పొడిచారా లేదన్న డిబేటబుల్ టాపిక్. ఒకవేళ పొడిచుండపోయినా ఆ ఎపిసోడ్ ఏదైతే ఆ పీరియడ్ ఆఫ్ ఇష్యూస్ నడిచాయో బ్యాక్ టు బ్యాక్, ఆ టైంలో చంద్రబాబు వెనక నిడిచి తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా ఈయన చేతిలోకి రావాలి, చంద్రబాబు నడిపించాలి, ఇక లక్ష్మీపార్వతికి యాంటీగా నిలబడ్డాడు అనేటువంటి కాన్సెప్ట్తో రామోజీరావే వెనకాల ఉండి బాగా సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు వెనక నిలబడి రామోజీరావు అప్పట్లో బాగా ఎలిగేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడిప్పుడు అంటే రాజశేఖర రెడ్డి టైంలో ఉండవల్లి అరుణ్ కుమార్ నిలబడినటువంటి మార్గదర్శి మీద అనేక రకాలైనటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. మార్గదర్శి ఎగెనెస్ట్గా వసూలు చేస్తోంది, వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్బీఐ ఇచ్చినటువంటి నామ్స్కి ఎగెనెస్ట్గా వసూలు చేసింది డబ్బులని. అంటే ఎవరిని మోసం చేయాలి, బట్ వసూలు చేయడం కూడా తప్పే. దాని గురించి నేను డీటెయిల్గా ఈవినింగ్ నైట్ లోపు ఇంకో వీడియో తీస్తాను. సో దాంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఉండవల్లి వర్సెస్ రామోజీ ఏంటా గొడవ అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అట్లాగే ఫిలిం సిటీ 1800 ఎకరాల్లో కట్టినప్పటికీ కూడా తీవ్రమైన కబ్జా ఎలిగేషన్స్ ఉన్నాయి దాని మీద. ఇప్పుడు వరకు ఆయన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రామోజీరావు అనేటువంటి పర్సన్తో తాను అందరికంటే అప్పర్ అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటాడు ఆయన. ఇప్పుడు మీకు మార్గదర్శి మీద ఎలిగేషన్స్ వచ్చాయి, లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీ మీద ఎలిగేషన్స్ వచ్చాయి, ప్రియా పచ్చల మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. తెలుసా మీకు, చంద్రబాబు నాయుడు అప్పట్లో సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్స్కి కానీ లేకపోతే హాస్టల్స్ కానీ పంపించినటువంటి పచ్చళ్ళలో ఇవి ఎక్కువగా యాడ్ చేయడానికి ఫుడ్ ఐటమ్స్ కోసం ఆయన పెట్టారని ఎలిగేషన్స్ చిన్న ఒప్పున పక్కన పెట్టండి. మార్గదర్శి మీద రామోజీ ఫిల్మ్ సిటీ మీద భయంకరమైన ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏ రోజు కూడా ఒక లాయర్ ద్వారా ఒక నోట్ వదిలేయటమో కానీ డైరెక్ట్గా వచ్చి ప్రెస్ ముందు మాట్లాడేటువంటి పని చేయలేదు ఆయన. అంటే అది ఒక యాటిట్యూడ్ని చూపిస్తుంది, దాన్ని మనం మెచ్చుకోలేం. అది ఇప్పుడు ఆయన చనిపోయారు, డెఫినెట్లీ ఆ కుటుంబానికి మన సానుభూతి ఉంటుంది, కానీ ఆ రకమైనటువంటి కల్చర్ మంచిది కాదు. ఎప్పుడైతే ఇప్పుడు నా మీద అలిగేషన్ వచ్చింది, నేను బయటకు వచ్చి నిజాన్ని ఒప్పుకుంటాను, కాదని చెప్తాను, వేరే విషయం. బట్ ఆన్సరబుల్గా చెప్పగలగాలి. నువ్వు రామోజీరావు అంటే కాదు, ఎంత గొప్పోళ్ళైనా అలా చేయగలగాలి అంటున్నా, అది పాయింట్. సో అట్లాంటి ఎలిగేషన్స్ ఆయన మీద చాలా ఉన్నాయి. లా కంటే తాను చాలా ఎత్తులో ఉన్నాననేటువంటి ఫీలింగ్లో ఆయన ఉంటారని అనేక సార్లు ప్రూవ్ అయింది. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి అగెనిస్ట్గా స్టాండ్ తీసుకున్నటువంటి అంశంలో కూడా ఆయన్ని సపోర్ట్ చేయొచ్చు. అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షి పెట్టినప్పుడు ఆ అంశాన్ని తీసుకోలేక రాజశేఖర రెడ్డి మీద రకరకాల ఎలిగేషన్స్ చేశారు. దానికి మళ్ళీ సాక్షిలో మీకు గుర్తుంటే విపరీతంగా ఒక స్ట్రీక్ ఆఫ్ డిస్కషన్స్, ఆర్టికల్స్ నడుస్తూ ఉండే వీళ్ళిద్దరి మధ్య. బట్ ఏం జరిగిందంటే ఈ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే సాక్షి పెట్టారో, అవతల ఈనాడు ఉందో, ఈ వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళు చంద్రబాబును కాపాడడానికి, ఒకళ్ళు రాజశేఖర రెడ్డిని కాపాడడానికి, ఎవరికి వాళ్ళు ఈ యొక్క ముఖ్యమంత్రులు చేసుకోవాలి, ఏదైతే పవర్ ఉంటుందో అది మా వాళ్ళ చేతికే రావాలనేటువంటి ఆ గోల్లో పడిపోయి ఫస్ట్ నుంచి మంచిగా అంటే అట్లీస్ట్ అండర్ కరెంట్గా సపోర్టింగ్ ఉండేవాడు ఈయన చంద్రబాబుకి. అది కూడా వదిలేసి ఈయన కూడా ఆల్మోస్ట్ ఒక 20-30% ఆఫ్ సాక్షిగా తయారైపోయి ఇద్దరు కూడా, ఇటు పక్క సాక్షి, ఇటు పక్క ఈనాడు, మిగతా ఛానల్స్ ఇంక చెప్పక్కర్లా, అందరూ కూడా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జర్నలిజం యొక్క వాల్యూస్ని తొంగలో తొక్కడానికి సాక్షి ఎంత కారణం, ఈనాడు కూడా అంతే కారణమైనటువంటి సిచ్యువేషన్. ఎనీవే వాళ్ళ కుటుంబానికి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం. ఒక పక్క డెఫినెట్లీ ఆయన వెరీ వెరీ బిగ్ హీరో, ఇంకో పక్క ఆయన అంతే పెద్ద విలన్గా కూడా ట్రీట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనా నా ఆత్మకి శాంతి చేకూరాలని మనం కోరుకుందాం. ఆ యొక్క ఎన్నో కుటుంబాలకు ఆయన భోజనం పెట్టారు. ఆయన వెనక ఆయన ఆలోచన ఏంటి, ఆయన మనసులో ఏమనుకున్నారు, ఏం చేశారు ఆయన పక్కన పెడితే ఎన్నో వేల కుటుంబాలకి ఆయన డెఫినెట్లీ ఇన్ని కంపెనీస్ పరంగా ఆయన భోజనం పెట్టారు. అట్లా ఫుడ్ పెట్టిన వాళ్ళని డెఫినెట్లీ మనం గౌరవించాలి, ఆ అంశం వరకు గౌరవించాలి. డెఫినెట్లీ ఇందాక నేను ఎట్లాగైతే తెలుగు నాకు ఇష్టం అంతవరకు ఆయనకు నా రెస్పెక్ట్ ఉంటుంది. నా మోస్ట్ ఫేవరెట్ పాడుతా తీగ అని స్వరాభిషేకం నాకు చాలా ఇష్టమైన ఎస్పీబీని ఆయన ఇన్సిస్ట్ చేశారంట. అసలు పాడుతా తీగ ప్రోగ్రామ్ ఇన్సిస్ట్ చేసిందే రామోజీరావు అని చెప్తారు. అట్లాగా ఎన్నో ఉన్నాయి, ఈనాడులో, ఈటీవీలో కూడా వచ్చిన మంచి మంచి సినిమాలు ఉన్నాయి. సో అంతవరకు డెఫినెట్లీ మనం ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉండాలి. పాడుతా తీగ లాంటి అంశాలు కానీ, ఈనాడులో వచ్చినటువంటి ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్ కావచ్చు, ఎడిటోరియల్ కావచ్చు, ఇందాక చెప్పినట్టు తెలుగు మీద ఆయనకున్నటువంటి మమకారానికి, జస్ట్ ప్రేమ ఉండడం కాదు, నాలాంటి వాడికి ప్రేమ ఉంటుందంతా మేమేం చేయలేం, బట్ ఆయన చేతిలో మీడియా ఉండబట్టి దాన్ని చాలా పుష్ చేశారు తెలుగుని కొత్త జనరేషన్లోకి. అలాంటి అంశాల్లో డెఫినెట్లీ ఆయనకి మనం ఎప్పటికీ గ్రేట్ఫుల్గా ఎప్పటికీ ఉంటాం.